వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు 2 రాష్ట్రాల నుండి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధన లక్ష్యంగా జరగనున్న బీసీ సింహ గర్జన మహాసభకు తప్పక విచ్చేసి ఈ చారిత్రాత్మక ఉద్యమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీవై పార్టీ నూతన కార్యవర్గ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులంతా తెలుగు 2 రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున బీసీ బిడ్డలు ఐక్యతతో తరలివచ్చి బీసీ సింహ గర్జన మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంది వరుణ్ కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఆర్కే రాచ కౌలుట్ల యాదవ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఎల్లర్తి అర్జున్ వాల్మీకి కర్నూలు జిల్లా కన్వీనర్, కప్పట్రాళ్ల మధు కర్నూలు జిల్లా యూత్ కన్వీనర్, జి అయ్యన్న యాదవ్ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జె. శ్రీనివాసులు బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్, రమానాయుడు వాల్మీకి ఉద్యమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మహేందర్ నాయుడు వాల్మీకి సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర రాష్ట్ర పిఎస్సి కమిటీ సభ్యులు పాల రమేష్ యాదవ్ గారు, ఆంధ్ర రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ చెనగంటి సాంబమూర్తి, రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుమ్మర గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలుకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో బహుజనులందరికీ ఒక రక్షణ కల్పించాలి, ఆర్థిక న్యాయం చేయాలి, అదేవిధంగా వీళ్ళ భవిష్యత్తును ఒక బంగారు బాట వేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తరుణంలో ఈరోజు ప్రతి ఒక్క బీసీని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని, అదేవిధంగా వీళ్ళలో చైతన్యం కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న ఈ 2 కుటుంబ పార్టీల నుంచి ప్రతి ఒక్కరిని స్వతంత్రం కల్పించాలని, అదేవిధంగా ఈ బీసీ స్వతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ నెల 22వ తారీఖున విజయవాడలో తలపెట్టిన బీసీ సింహగర్జనకి ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఈరోజు భారత చైతన్య విభజన పార్టీ తలపెట్టినటువంటి ఇదే నెల 22వ తేదీన భారీ బహిరంగ సభ బీసీ సింహ గర్జనను ఏర్పాటు చేయడం జరిగింది. నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్గా గుంటూరు మరియు విజయవాడ హైవేలో మధ్యలో ఈ సభ జరుగుతుంది. కాబట్టి ప్రధాన అంశం ఏమిటంటే, ఇన్ని రోజులు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా మన బీసీలను అణగదొక్కే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన రామచంద్ర యాదవ్ అన్న గారు భారత చైతన్య విధాన పార్టీ పట్టి బీసీ నాయకుల కోసం, బీసీ కుటుంబ సభ్యుల కోసం, బీసీ అన్నదమ్ముల కోసం, బీసీ అక్క చెల్లెముల కోసం అందరూ కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన బీసీ నాయకుడు రామచంద్ర యాదవ్ అన్న గారు చేపట్టిన సింహగర్జన కోసం ఈరోజు కర్నూలు జిల్లా నడిబొడ్డున ఈరోజు పిఎస్సి కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీ, అదేవిధంగా యూత్ కమిటీ అందరూ కూడా నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా మీ వంతుగా మీరు సహకారం చేసి బీసీల హక్కుల కోసం మీరు కూడా మా భారత చైతన్య యువజన పార్టీకి సపోర్ట్ ఇచ్చి మరింత బీసీల కోసం పోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీడియా మిత్రులందరూ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు పక్కనే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జ్యోతిరావు పులే మీద ఒక విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దుండగులను ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 70 సంవత్సరాల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ, ఈ 3 పార్టీలు గత 70 సంవత్సరాల నుంచి హక్కులను కాలరాస్తూ వస్తున్నాయి. ఈ సందర్భంలో రామచంద్ర యాదవ్ గారు బహుజనుల రాజ్యాధికారం కోసం, మన బీసీ, ఎస్టీ మైనార్టీల కోసం భారత చైతన్య యువజన పార్టీ అని పార్టీ స్థాపించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీ విజయవాడలో నాగార్జున స్టేడియంలో బీసీ సింహగర్జన అనే బీసీల కోసం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఒక 5 ముఖ్యమైన ఎజెండాలతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శ్రీకృష్ణునికి, జామావతికి కళ్యాణంతో సాంస్కృతిక కార్యక్రమం మొదలుపెట్టి బీసీల అజెండాల కోసం 1000 ఎకరాలు బీసీ పారిశ్రామికవేత్తల కోసం కావాలని చెప్పి, అలాగే బీసీ రక్షణ చట్టం ఒకటి, అలాగే 44% బీసీలకు రేపు జరగబోయే స్థానిక సంస్థలలో
కావాలని చెప్పేసి కొన్ని ఎజెండాలతో ఈ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. కావున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులారా, వందల మంది, లక్షల మంది ఈ బహిరంగ సభకు తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ